మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకి మైండ్ పనిచేయదు. ఏమన్నా పని చేద్దామన్నా కూడా సహకరించదు. 50 సంవత్సరాలు కూడా దాటిన తర్వాత 50 సంవత్సరాలు పై పడ్డాయి అంటే ఇంకా 60 సంవత్సరాలు ఇంక అట్ట వయసు పెరిగిపోతానే ఉంటుంది కదా. మైండ్ పనిచేయదు, బాడీ సహకరించదు, ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, ఏం చేయలేని పరిస్థితి. అదే పిల్లలు ఉండాలనుకోండి, పిల్లలు చూస్తాలనే ధైర్యం. పిల్లలు లేని వాళ్ళు అయితే అనాథాశ్రయంలో చేరటము, ఎక్కడోసారి చేరటము అలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే 50 సంవత్సరాలు వచ్చేసరికి బాధ్యతలన్నీ తీరిపోతాయి. పిల్లా జల్లా ఉండేవాళ్ళకి కూడా బాధ్యతలన్నీ తీరిపోయి ఫ్రీ అయ్యే టైం అది. 50 సంవత్సరాలు వచ్చిన కాంచి వాళ్ళు ఫ్రీగా గడపాలని అనుకుంటారు. ఇంకా బాధ్యతలు ఎత్తినేసుకొని ఇంకా బరువులు భారాలు మొయ్యాలని ఎవ్వరు అనుకోరు. మోసేంత శక్తి కూడా మైండ్ కూడా పనిచేయదు 50 దాటినాయి అంటే. కాబట్టి పిల్లలు ఉండోళ్ళే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే పిల్లలు అనుకుంటా ఇదివరకు మేమిద్దరము మాకిద్దరం అని అలా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి మేమిద్దరము మాకిద్దరం అనే రోజులు పోయినాయండి. మేమిద్దరము మీరిద్దరే, మీ బతుకు మీది మా బతుకు మాది అని అనుకునే రోజులు వచ్చినాయి ఇప్పుడు. అలాంటి ప్రేమలు దోమలు ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో అంత శ్రద్ధలుగా ఉండలేదండి ఎవరు. ఒకవేళ పక్షుల్ని జంతువుల్ని చూసి మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే పిల్లల్ని కంటయ్యాయి కానీ వదిలేసేస్తాయి. వదిలేస్తే అటు ఇష్టం వచ్చినట్టు అయ్యి కొద్దిగా వాళ్ళకి వాటికి నడకొచ్చేదాకా నేర్పి తర్వాత వదిలేస్తే అటు ఇష్టం ఇంకా అయ్యి స్వేచ్ఛగా తిరుగుతాయో, తింటాయో, బతుకుతాయో, సస్తాయో, ఇంకా చచ్చినా బతికినా కూడా ఇవి పట్టించుకోవు ఇంకా. అదే అంటారు జంతువులు పక్షులని. కానీ మనం వాటిని చూసి నేర్చుకునే టైం వచ్చిందండి ఇప్పుడు. గిల్లలో అని అనుకునే రోజులు కాదు. వాటిని చూసి మనం కూడా అలా వదిలేయటం నేర్చుకోవాలి. అలా వదిలేయగలిగితేనే వీళ్ళు అప్పుడు దాకా 50 సంవత్సరాలు సగం వయసు వచ్చేదాకా కష్టపడ్డ వాళ్ళు అప్పటి నుంచన్నా అతి ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకపోతే జీవితం అంతా కూడా వీళ్ళు గొడవలతో బాధలతో వీళ్ళు ఇంకా పట్టించుకొని వీళ్ళు నాశనం అయిపోతారండి. వాళ్ళకు కూడా ఫ్రీగా బతికే టైం కావాలి కదా. వాళ్ళకి మైండ్ కూడా పనిచేయటం ఆగిపోద్ది కదా. తట్టుకునే శక్తి కూడా వాళ్ళ కాడ ఉండదు. కాబట్టి పిల్లల్ని బాధ్యత ప్రకారం పిల్లల్ని చదివించటం బాధ్యత. ఏంటంటే చదివిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టి ఇంక వాళ్ళు ఏమన్నా చేసుకొని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ప్రేమించుకుంటారు, వాళ్ళ బరువులు బాధ్యత వాళ్ళు మోసుకుంటారు. వాళ్ళకి రెక్కలు వచ్చినాయి, వాళ్ళకి ఆలోచించే మైండ్ సెట్ పెరిగింది. కాబట్టి వాళ్ళని అలా వదిలేసేయాలి. వాళ్ళని వదిలేసి వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోగలుగుతారు. కాకపోతే ఇంకా ఏంటంటే మాకు పెళ్ళిళ్ళు చేసి పెళ్ళిళ్ళకి లక్షలు బాగా ఆస్తులు ఉండోళ్ళు ఉంటారు కదా. ఆస్తులు ఉండోళ్ళు ఏం చేస్తారు, లక్షలో ఒక్కసారి ₹1,00,00,000 ఇచ్చే కట్నం ఇచ్చే స్తోమత కూడా ఉంటుంది వాళ్ళకి. ఉంటుంది కానీ ఆ ₹1,00,00,000 స్తోమత ఇచ్చి కట్నం ఇస్తానికని ఇష్టపడుతున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు బాగా డబ్బుండోళ్ళు చదివించడానికి ఇష్టపడుతున్నారు. పిల్లల్ని చదివించడానికి ఇష్టపడకుండా కట్నాలు ఇచ్చేసి పెళ్ళిళ్ళు చేసేసి పంపించేస్తున్నారు. మీరు పెళ్ళిళ్ళకి తొందర పడకుండా ఆ డబ్బులు పెట్టి మీ పిల్లల్ని చదివించి మీరు కట్నాలు కానుకలు కూడా ఇచ్చి మీకు ఉంటే ఇవ్వండి, లేతే లేదు అంతే. కానీ చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టి వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళని పట్టించుకొని మీ చుట్టూ తిరగాల, మిమ్మల్ని మంచి చెడు పట్టించుకోవాలనుకునే రోజులు కాదండి. వాళ్ళని వదిలేయటమే మంచిది. కాకపోతే అంతంత కట్నాలు ఇచ్చే బదులు మీకు కూడా ఆలోచించుకోవాలి. ఉండవన్నీ మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, మేము ఇంకా రిటైర్ అయిపోయాము, మేము ఇంకా చేయలేము, మాకెందుకు ఇవన్నీ అనుకొని ఆ ఉండాస్తి కాస్త పెట్టి డబ్బులు ఏదో చేతిలో ఉంటే అవి తీసుకెళ్ళి ఫ్లాట్లు కొన్నాం, అవి తీసుకెళ్ళి బంగారాలు కొన్నాం. అట్ట బంగారాల మీద ఫ్లాట్ల మీద డబ్బులు కాసి పెట్టుకోబాకండి. మీకు వయసు వచ్చిందన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్లు కొని మీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఆ ఫ్లాట్ పెరిగిద్ది. మీరు 20 లక్షలు పెట్టి కొన్న ఫ్లాటు అప్పుడు 40-50 లక్షలు అవ్వచ్చు. కానీ మీ చేతిలో రూపాయి డబ్బులు ఉండదు. మీకు అర్జెంటుగా 4-5 లక్షలు అవసరం వచ్చిద్ది. మీకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి కదా. మీకు ఇంకా మీరు అన్నారు బతుకుతారు, మీకే తెలియదు కదా. అలాంటప్పుడు 4 లక్షలు 3 లక్షలు ఇవ్వమని మీరు అడిగితే మీ పిల్లల్ని, మీరు 4 లక్షల కోసం మీ 40 లక్షలు 50 లక్షల రూపాయల ఫ్లాట్ అమ్ముకోలేరుగా. అప్పుడేమంటారు పిల్లలు, వాళ్ళని అడిగితే వాళ్ళు హీరో. 4 లక్షల కోసం 40-50 లక్షల రూపాయల ఫ్లాట్ అమ్ముతావా? నీకు అంత అవసరమా డబ్బులు? ఏం అవసరం, అంత అవసరం లేదు నీకు అది ఇది కావాలా ఇంకా? నీకు దేనికి ఇంకా? నువ్వు అలా ఉండు, గ్లీట్లు అమ్ముతారని అనబాక అని అలా అడ్డం తిరుగుతారు. అలా అడ్డం తిరిగినప్పుడు మీరేం చేయాలి? మీకా డబ్బులు ఉండగానే అమ్మో నా పిల్లలకు ఉంటుంది, నా పిల్లలకు డబ్బు రేటు పెరిగిద్ది, నా పిల్లలకు పనికి వచ్చిద్దని మీ దగ్గర కనుక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆ డబ్బులు ఉంటే దయచేసి మీరు బ్రోట్లు కొనబాకండి. కొనకుండా పిల్లను పిచ్చిలో పడి ఆ పిల్లలకు ఉంటుంది అని చెప్పి రేపు మీ డబ్బులు పెట్టి మీరు కొన్న ఫ్లాటే రేపు మీ పిల్లలు మాకే కదా అని చెప్పి మీకు కనీసం ఒక 4 లక్షలు ఇవ్వమన్నా, ₹1,00,000 ఇవ్వమన్నా కూడా మీకు
నీకెందుకు ఒక ముద్ద దీని పడుండు అనే స్టేజీకి వచ్చేస్తారు. అదే మీ దగ్గర ఉందనుకోండి, ఆ డబ్బులే మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, మీరు ఫ్లాట్లు బోట్లు కానీ ఇల్లు వాకిలు కట్టిన డబ్బులు మీ దగ్గరే ఉంచుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆడుకుంటారుగా. వాళ్ళని చేయి జాపే పని మీకు ఉండదుగా. మీరు అతి ప్రేమలకు పోయి పిల్లలు అనుకుంటా పోయి మీరు ఉన్న డబ్బులు కాసిని వదిలించుకొని ₹1 చేతిలో లేక వాళ్ళు ఇయ్యక మీ దగ్గర లేక మీరు నానా నరకం అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి మీరు బంగారాన్ని ఫ్లాట్లని కొనబాకండి. కొనకుండా డబ్బులు ఏమైనా ఉంటే ఉంచుకోండి మీ దగ్గర. మీ అవసరాలకు వాడుకోండి. మీరు వాళ్ళందరి అవసరాలు తీర్చారు. ఇప్పుడు మీ అవసరం ఎవరికి అక్కర్లా. మీ గురించి ఎవరు ఆలోచించరు. వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుకుంటారు. మీరు ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచిస్తారు. మీ గురించి ఎవరు ఆలోచించరు. కాబట్టి మీ గురించి మీరే ఆలోచించుకోండి. మీకంటూ ఒక సొంత నిర్ణయం తీసుకోండి. మాకు అనుకోండి. పిల్లల కట్నాలు ఇవ్వాల్సి వచ్చినా కూడా ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 ఇవ్వకండి. 50 లక్షలు ఇచ్చి 50 లక్షలు మీరు ఉంచుకోండి. మీకంటూ ఉండాలి. మీరు వాడుకోవాలి. మీ ఇష్టం. ఇంకా మీరు పోస్ట్ ఆఫీస్లో వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటారో, బ్యాంకులు వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటారో, డబ్బు ఉన్న దారి రాదండి. మీకు డబ్బు అవసరము. ఆ డబ్బు అనేది మీ సొంతంగా మీరు ఉంచుకోండి. అంతేగాని ప్రతి ఒక్కదానికి పిల్లల మీద ఆశపడి పిల్లలు చూస్తారు, పిల్లలు పెడతారని అనుకోబాకండి. పిల్లల గురించి అంతసేటు ఆలోచించాల్సినంత అవసరం లేదండి. వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళని వదిలేసినట్టే వాళ్ళ పనులు వాళ్ళు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారండి, పిల్లలు చదివిస్తున్నారు, పెడుతున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. ఇప్పుడు చచ్చిపోయినా కూడా మీ బాధ్యత ప్రకారం మీరు చెప్పినట్టు వినాలనుకోకుండా వదిలేసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడో దూర దేశాల్లో ఎక్కడో దూరాన స్థిరపడిపోతున్నారు. అమెరికాలో లండన్లో స్థిరపడిపోతున్నారు. చివరికి చచ్చిపోతే యూట్యూబుల్లో మళ్ళీ వీడియో కాల్లో చూసి డబ్బులు వేస్తాము, వాళ్ళు పారేసి వెళ్తారు, వాళ్ళే తద్దినాలు చేస్తారు, వాళ్ళే చేస్తారు అంటున్నారు. కానీ కనీసం సావు బతుకులకు కూడా వచ్చే స్టేజీలో లేరు పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి రెక్కలు వస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. మీ కాడ డబ్బులు లేక మనుషులు లేక మీరు ఏమైపోతారు. కాబట్టి మీకోసం మీరు ఉంచుకోండి. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు అనేవాళ్ళు మీకు తల్లిదండ్రుల మీద శ్రద్ధనుంటే, మీ తల్లి మీద మీకు శ్రద్ధ ఉంటే, మీ తల్లి పుట్టినరోజు వస్తే మీ తల్లికి పట్టు చీర కొనబాకండి, 10 ఏళ్ళు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనబాకండి. మీ తల్లికి కావాల్సింది డబ్బులు కావాలి. మీ తల్లికి మీ తల్లి ఇప్పుడు డబ్బులు వాడుకునే స్టేజీలో ఉంది. ఏది పడితే ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చింది. ఈ వయసులో ఏమైనా సరదాగా ఏమైనా యాత్రలకు వెళ్ళాలనుకుంటుంది. ఏమైనా పాపం పుణ్యమాన్ని ఎవరన్నా మంచి పేరు కోసం, మంచి స్థాయి కోసం, తనకంటూ గుర్తింపు కోసం ఏమైనా చేయాలనుకుంటుంది. ఇంకెవరికైనా భేదాసాదులకు ₹1 ఇవ్వాలనుకుంటుంది. ఏమైనా యాత్రలకు వెళ్ళాల్సి వచ్చింది, ఇంకెక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చింది, ఏమైనా జిమ్కి వెళ్ళాల్సి వచ్చింది, ఇంకెక్కడ ₹1 అవసరం అయ్యిద్ది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీ అమ్మకి? మీ అమ్మకి డైమండ్ నెక్లెస్లు, పట్టు చీరలు కాదండి మీరు కొనాల్సింది. మీ అమ్మ మీద మీకు ప్రేమ ఉంటే, ఎంతమంది పుట్టారు అంతమంది, మీ అమ్మ పుట్టినరోజుకి తలా 10 ఏళ్ళు, తలా 20 ఏళ్ళు మీ అమ్మ అకౌంట్లో వేసేయండి. మీ అమ్మ అకౌంట్లో వేసి, మీ అమ్మ ఇష్టం, నువ్వు అమ్మ నీ ఇష్టం, నువ్వు దేనికన్నా వాడుకో, నువ్వు దేనికన్నా పెట్టుకో అని పుట్టినరోజులు పెట్టి ఫంక్షన్లు చేసి డైమండ్ నెక్లెస్లు తెచ్చే డబ్బులు అకౌంట్లో వేయండి. అకౌంట్లో వేసి ఆమెను ఇష్టం వచ్చినట్టు ఆమెకు వాడుకోనియండి. ఆమెను సంతోషంగా బతకనివ్వండి. మీకోసం కష్టపడి అన్ని గుర్తులు చేసుకోండి. ఆమెను ఫ్రీగా వదిలేయండి. ఫ్రీగా వదిలేసి ఆమె సంతోషానికి మీరు కారణం అవ్వండి. రేపు మీ సంతోషాలకి మీ పిల్లలు కారణం అవుతారు. అలా చేయండి. మీరు ఖర్చు పెట్టి అయ్యని ఏం తెచ్చే బదులు ఒక్క నెల మీ అమ్మ పేరు ఒక్క 10 ఏళ్ళు వేయండి అకౌంట్లో. మీరు ఏం తెచ్చియొద్దు, ఒక్క 10 ఏళ్ళు వేయండి. ఒక్క 10 ఏళ్ళు ఎత్తే ఆమె ఎంతో సంతోషించిద్ది. ఆమె అవసరాలన్నీ తీర్చుకుంటుంది. నా బిడ్డ నాకు 10 ఏళ్ళు వేసిందమ్మని సంతోషించిద్ది. అంతేగాని బాధ పెట్టే పనులు చేయబాకండి. ఏ కూరగాయలకి వెళ్ళినా, నా నారగాయలకి నేను కూరగాయలు తెచ్చిస్తాను, అమ్మ డబ్బులు అమ్మ కూరగాయలు తెచ్చిస్తాను అంటారు పెద్దోళ్ళు. ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత నీకు ఎంత అయినాయి, డబ్బులు మిగలలేదా, ఆ డబ్బులు మిగిలిన డబ్బులు ఇటు అని అలా అడగబాకండి. ఆమె సరదాల కోసం ఆమె చేసుకొని ఎరగదు. ఆమె డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మీరు చదువుకునేటప్పుడు ఎన్నో పిక్నిక్లు కానీ వాటికని ఇటుకని పంపించుండొచ్చు. కానీ మీరు పంపించలేరు. మీరు పాటికి వచ్చేసరికి నీకెందుకు అంటారు మీరు. అదే వాళ్ళు అట్ట అనుకోరు. అట్ట అనుకోకుండా మిమ్మల్ని, మీ భవిష్యత్తును మిమ్మల్ని ఎంతో లాగి మిమ్మల్ని ప్రయోజకం చేసి మిమ్మల్ని ఇంత వృద్ధిలోకి తెచ్చినప్పుడు మీ తల్లిదండ్రిని మీరు కనిపెట్టి ఉండండి. మీ పిల్లల్ని రెక్కలు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రి వదిలేసేయండి. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని వదిలేసేయండి. ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళు అడుక్కునే స్టేజీల్లోకి మీరు వెళ్ళబాకండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీకు మీరే ముఖ్యము. మీకు మీరే అన్నిటికీ మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. మీ గురించి ఆలోచించే వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాబట్టి డబ్బులు ఉంచుకోండి. చేతిలో డబ్బులు ఉంచుకొని ఫ్లాట్లని అయ్యని బంగారాలని కూడా తెచ్చుకోబాకండి. అవి ఉంచుకోని మీ దగ్గర ఉంచుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని మీ జీవితాంతం మీరు వాడుకోండి. మా భర్త ఆస్తి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు భర్తకు ఆస్తి ఉంటుందండి, అనుకోకుండా చచ్చిపోతాడు. చచ్చిపోతే ఈ తల్లిని పక్కన పెట్టేసి ఈ పిల్లల వాడికి పంచేసుకుంటున్నారు. పంచేసుకొని తల్లిని తీసేసి వాళ్ళ వాడికి పంచుకొని తల్లికి ఈటల్లా తల్లిని తీసేస్తున్నారు. నీకెందుకు అంటున్నారు. అది కరెక్ట్ కాదు.
మీ నాన్న కనుక చనిపోతే మీ అమ్మకు కూడా దాంట్లో వాటా ఉంటుంది. ముగ్గురు పంచుకోవాలి, ముగ్గురికి సమానంగా రావాలి. ఆమె డబ్బులు ఆమె ఇష్టం వచ్చింది చేసుకుంటుంది. మిగిలితే మీకు ఇచ్చిద్ది, మీకు ఇవ్వాలంటే రూల్ కూడా లేదు. మిగిలితే ఇచ్చిద్ది, లేకపోతే లేదు. అంతేగాని మీ మూడు వాటాలు తీసుకోవాలి, కానీ మీరిద్దరే తీసుకోకూడదు. ఆమెకు కూడా వాటా ఉంటుంది. ఆమె భర్త సంపాదించిన ఆస్తి అది. కాబట్టి ఆ వాటా ఆమెకి ఇవ్వండి. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చేసుకొనియండి. ప్రతి ఒక్కదానికి అడ్డుపడబాకండి. అడ్డుపడకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చేసి, మీకు చేత అయితే చివరి దశలో మీ తల్లిదండ్రికి సాయం చేసి వాళ్ళ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఏ దూర దేశాలు ఎక్కడికో వెళ్ళిపోయి వీళ్ళ అనాథల్లాగా వదిలేయబాకండి. వీళ్ళని పట్టించుకోండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి, వాళ్ళకి డబ్బు ఇవ్వండి. వాళ్ళ డబ్బుకి మీరు ఆశపడబాకండి. నీ ఇష్టం అమ్మా, నువ్వు ఉంచుకో, మాకు ఇవ్వద్దు, మమ్మల్ని చదివించావు, మాకు అది చాలు. తల్లి చదివిచ్చి రెక్కలు వచ్చేదాకే వదిలేసిద్దండి. మీ జీవితం గురించి మీరే ఆలోచించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. మాకేం జీవితం ఇచ్చావనే హక్కు మీకు లేదు. మీ జీవితం గురించి మీరే ఆలోచించుకునే స్టేజీలోకి మీకు రావాలా. మీ తల్లికి మీకు ఎంత తేడా ఉంది? సగానికి సగం తేడా కూడా లేదు. కాబట్టి మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోండి. అన్నీ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి మీరు చూసుకుంటా మీ తల్లిని పట్టించుకొని, మీ తల్లిని అన్ని రకాలుగా చూసుకొని, మీ తల్లిదండ్రులని వాళ్ళకి డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంచండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. వాళ్ళని మీరు ఏం చేసామని అడగొద్దు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకొనియండి. మీరు కూడా తెలుసుకోండి, ప్రతి ఒక్కదానికి పిల్లని ఎగబడి మీ స్వేచ్ఛా జీవితాన్ని వాళ్ళకి అంకితం చేయబాకండి. మీ దగ్గర పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు హాయిగా బతకండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. గిల్లలు అనేది ఇంకా పిచ్చి రోజుల్లో ఉండబాకండి. 2024 సంవత్సరంలో ఉండామండి. మనం గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కదానికి వాళ్ళకి అంకితం చేసి ఏడుస్తా బాధలు పడతా వాళ్ళు మిమ్మల్ని చూడరండి. నీకెందుకు అంటారు ప్రతి ఒక్కటే. వాళ్ళకి రూలు చెప్పి వాళ్ళకి అన్ని చెప్పాల్సినంత అవసరం లేదు. మీకెందుకు అనాల్సినంత అవసరం వాళ్ళు లేదు. మీరే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల్లో నాటోళ్ళు కాదు. మీరు ఈ కాలపోళ్ళే. మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి, మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పక్కర్లా. మిగిలితే ఇవ్వండి. మీరు ఇవ్వాలని రూల్ కూడా లేదు పిల్లలకి. మిగిలితే ఇవ్వండి. చదువు ఒక్కటి చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టి వదిలేసేయండి. వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ప్రతి ఒక్కటి మీ అన్నీ పట్టించుకొని ఉండబాకండి. మీ గురించే మీరు ఆలోచించుకోండి. ఇది ఒక్కటి నాకు తెలిసినంత వరకు చెప్పానండి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ గురించే మీరు ఆలోచించి మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. బాయ్.